మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. ఎవరు చేయరు. చేసినా మనకు అర్థం కాదు. ఎందుకు ఇవి చెప్తున్నాను అనుకుంటున్నావా? స్త్రీలకి పెళ్ళై పిల్లలు పుట్టిన స్త్రీలకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఇది చాలా మటుకు అందరిలో చూస్తున్నాం. ఓవర్ వెయిట్, ఇంకా పీసీఓడి, థైరాయిడ్, ఇక షుగరు ఇట్లా అవడం వలన ఇంకా వెయిట్ ఎక్కువైపోయి అనేక వ్యాధులకి దారితీస్తుంది. కాబట్టి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి కదా. అందుకోసం నేనైతే ఈరోజు వచ్చేసి చియా సీడ్స్ ఫస్ట్ టైం నేను ట్రై చేస్తుంది. చియా సీడ్స్ ఒక స్పూన్ తీసుకొని హాట్ వాటర్లో వేసి అవి ఒక 40 నిమిషాల దాకా నానబెట్టుకొని తర్వాత పరగడుపున తాగేసాను. అంటే కొంతమంది దాంట్లో లెమన్, హనీ ఇట్లా యాడ్ చేసుకుంటారు. నేను అవి ఏం చేయలేదు, ఉట్టిగానే తాగేసిన. అంటే ఖాళీ కడుపుతోటే. ఇంకా అవి తాగిన ఒక 20 నిమిషాలు 30 నిమిషాల తర్వాత పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడి గింజ విత్తనాలు, బాదం 4 అవి నైట్ అంతా నానబెట్టి తీసుకున్నాను. ఇవి కూడా తిన్న తర్వాత ఒక 10-15 నిమిషాలు ఏదో చేతనైన ఎక్సర్సైజులు చిన్నవి ఫోన్లో చూసి ఇంట్లో చేసుకుంటా ఒక 10-15 నిమిషాలు చేసిన తర్వాత ఇంకా తర్వాత ఓట్స్, గ్రీన్ పీస్ అంటే పచ్చి బఠానీ, ఓట్స్ని జావలాగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇదిగో ఇలా గ్రీన్ పీస్ వేసుకొని తింటున్నాను. ఇదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లెక్క. షుగరు వచ్చిందని బాధపడితే ఆ బాధపడడం వలన ఒత్తిడి ఇంకా ఎక్కువ అవుతుందంట. ఇదేందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అందుకే ఏ వ్యాధులు వచ్చినా బాధలు వచ్చినా ముందు బాధపడకూడదు, భయపడకూడదు. ఎవరి కోసమో మన ఇది అవ్వకుండా మన పిల్లలను చూసి మనకు మనమే ధైర్యం చెప్పుకొని మనకు మనమే సర్ది చెప్పుకుంటా మన కన్నీళ్ళు మనమే తుడుచుకుంటా ముందుకు వెళ్ళిపోతూ ఉండడమే. ఇంట్లో పరిస్థితులు ఏ విధంగా ఉండని ముందు ధైర్యాన్ని అయితే కోల్పోకూడదు. ఇంతకీ ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఈ ఛానల్లో వచ్చేసి హెల్త్ టిప్స్, అలాగే టైలరింగ్ వీడియోస్, నేను కొంచెం రికవర్ అయిన తర్వాత టైలరింగ్ వీడియోస్ ఇలాంటివి కూడా వస్తుంటాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఏం మాట్లాడతాం? అందరూ బాగున్నారా? మేము కూడా పర్లేదు. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆరోగ్యంగా, మరీ ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.